నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరి భార్యల భాగోతం బట్టబయలైంది. ప్రియుళ్ళ మోజుల పడి భార్యలు భర్తలను చంపేసిండ్రు. నిజామాబాద్ డిస్టిక్‌ల మోపాల్ మండల్ న్యాలకల్ గ్రామంలో జూన్ 30న జరిగింది సంఘటన. సంధ్య తన ప్రియుడు బంటితో కలిసి భర్త ప్రశాంత్‌ను మద్యం తాగిచ్చి మేడపై నుంచి తోసేసిండ్రు. అప్పటికి చనిపోకపోతే భార్య నుంచి మంచి ఆలోచన వచ్చింది. గొప్ప ఆలోచన. ఎట్లయితే చంపాలని. హార్పిక్ ఉంటుంది కదా బాత్రూమ్లు కడిగేది, అది ఇంజెక్షన్లు తీసుకొని నరాలకు ఎక్కిస్తే చనిపోయిండు భర్త ప్రశాంత్. ఆయన ఇక్కడ గల్ఫ్కు పోయిండు, దుబాయ్ అటు పోయిండు. దాదాపు 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు కుటుంబం కోసం. ఇక్కడ పనులు ఉన్నాయా లేవా కానీ కుటుంబ పోషణ కోసం, కుటుంబాన్ని బతికించడానికి, భార్య పిల్లల్ని అమ్మ నాన్నని బతికించడానికి గల్ఫ్ పోయిండు. గల్ఫ్ పోతే సంధ్య ఏం చేసింది, ఆయన గల్ఫ్ పోయిండు కదా, దూరం ఉన్నాడు కదా అని అక్రమ సంబంధం పెట్టుకున్నది. భర్త వచ్చిండు ఇదంతా తెలిసింది, మంచిది కాదు, పద్ధతి కాదు, మార్చుకో, అది అస్సలు ఒప్పుకునే ముచ్చటనే కాదు, 100% నువ్వు మార్చుకోవాల్సిందే, పద్ధతి కాదంటే లేదు నాదే పద్ధతి అని చెప్పింది భార్య. నాదే పద్ధతి, నీదే పద్ధతి కాదు, మార్చుకో అని ఎట్లా చెప్తావు, నేను చేయడమే పద్ధతి, భర్త ఉండగానే ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడమే పద్ధతి, నాకు అసలు వాడే కావాలి, నీవే వద్దన్నంత స్థాయిలో ఏది మాట్లాడి నాటకం ఆడి ప్రియుడు బంటిని పిలిచి మద్యం తాగించి చంపేసింది భర్త. ప్రియుడు మోజులో భర్తను చంపేసింది. ఎంత ఘోరం. ఇంకోటి మియాపూర్లో వచ్చింది, ఇప్పుడు వచ్చింది వార్త, ఈరోజు వచ్చింది. అది జరిగింది ఎప్పుడు, లాస్ట్ ఇయర్ నవంబర్లో. ప్రియుడి మోజులో ప్రియుడు ఆమె ఇద్దరు కలిసి మియాపూర్లో మద్యం తాగించి చంపినరు. చంపి మహారాష్ట్ర సరిహద్దులో తీసుకుపోయి పూడ్చిపెట్టిండ్రు. ఆమెనే ఉల్టా నా భర్త కనిపిస్తలేడని కేసు పెట్టిందట. అప్పటి నుంచి విచారణ కొనసాగుతుంది. ఎందుకో పోలీసులకు ఇక రకరకాలుగా డౌట్ రావడం, విచారణ సుదీర్ఘంగా జరుగుతున్న క్రమంలో ఫోన్లు అవి ఇవి చెక్ చేస్తే ఈమెకు ప్రియుడు ఉన్నాడని తెలిసిందట. వాళ్ళకు ప్రియుడు ఉన్నాడని తెలిసి తమదైన శైలిలో విచారిస్తే బయలైంది. ఎంత దారుణంగా తయారంటే చాలామంది, అందరు కాదు కానీ కొందరు ప్రియుల్లో మోజుల పడి భర్తలను లేదా భార్యలను చంపేస్తున్నారు. భర్తలు కూడా ఎంత దారుణం అంటే మియాపూర్లో జరిగింది. ఇది హైదరాబాద్లోని మియాపూర్లో దారుణం జరిగింది. ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా తేసింది. అనంతరం మృతదేహాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి పూడ్చిపెట్టింది. వివరాల్లోకి వెళ్తే మియాపూర్కు చెందిన ఓ మహిళ తన భర్త కనిపించడం లేదంటూ గత ఏడాది నవంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు భార్య ప్రవర్తనపై అనుమానం కలిగిందట. ఆమె కాల్ రికార్డ్స్ను, సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తే మీరు ఒకటి గమనించాలి. తప్పు చేయనోడు దొరకడు, అసలు తప్పు చేయడు కాబట్టి దొరకడు. తప్పు చేసిన వాళ్ళు 100% దొరుకుతారు. ఆ భయం ఉంటుంది గుండెల్లో కానీ, కడుపులో కానీ, మెదల్లో కానీ, అది పక్కా. ఆమె కాల్ రికార్డ్స్ను, సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని మహారాష్ట్ర బార్డర్ వరకు తరలించి అక్కడ పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఏవి తెలియనట్టు పోలీస్ స్టేషన్లో తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసినట్టు తేల్చారు. స్థానిక పోలీసుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు దీనికి చికిత్స ఏముంది, దీనికి చికిత్స ఏముందో మీరే చెప్పాలి. మీరు ఇక కామెంట్లో రాయాలి. చికిత్స ఏంది దీనికి? ఈ భర్తలను చంపుడు, ప్రియురాళ్ళ మోజుల వాడి భార్యలను చంపుడు, ఏంది దీనికి చికిత్స? కోరికలు అతిగా ఉండడమా, లేకపోతే భార్యలు భర్తలను సరిగా చూసుకోకపోవడమా, లేదా భార్యలను భర్తలు సరిగా చూసుకోకపోవడమా? ఎందుకు జరుగుతుంది? డబ్బు సంపాదన సరిగా లేకనా, లేకపోతే భార్య దగ్గర లేకుండా భర్త బయటకు పోవడమా, లేకపోతే భార్య భర్తలు దూరంగా ఉండడమా, లేకపోతే బోరు కొట్టడమా? రోజు ఏమనాలి, అది రోజు చికెన్ ఏం తిందాం, రోజు మటన్ ఇట్లా ఏమన్నానా ఏందో మరి. చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో మీరు కూడా రాయాలి కామెంట్లలో. కానీ చాలా దారుణం. మనం ఎప్పుడైనా ఒక అంశం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటే, అదే పనిగా ఆలోచిస్తుంటే అవే ఆలోచనలు తిరుగుతుంటాయి మెదల్లో. చాలా డేంజర్ అక్రమ సంబంధాలు. మీరు అనుకుంటారేమో కానీ చాలా డేంజర్. ఒకరన్నా చనిపోతారు, లేదా వాళ్ళన్నా చస్తారు, లేదా సంసారాలన్నా నాశనం అవుతాయి. 100% అక్రమ సంబంధాలు మామూలు డేంజర్ కాదు, మహా డేంజర్. కారణాలు రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే అని చెప్పలేము మనం. ఇదే కారణం అక్రమ సంబంధానికి, ఈ కారణమే అని చెప్పలేము.
ఇక వందలని చెప్పలేను కానీ పదుల సంఖ్యలో అయితే కారణాలు ఉన్నాయి. ఏదేమైనా చంపడం చాలా డేంజర్, మంచి పద్ధతి కాదు. ఇష్టం లేకపోతే ఇది మంచి పద్ధతి కదా. కోర్టులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఇష్టం లేకపోతే విడాకులు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలి వాళ్ళని, కానీ చంపడం తప్పు కదా. అందుకే చాలామంది కూడా ఎక్కువ నారాజ్ చేయొద్దు భార్యలను భర్తలు కానీ, భర్తలను భార్యలు కానీ. మారు వింటలేవు కదా, మారు 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 అన్నప్పుడు వదిలేయాలి, విడాకులు తీసుకోవాలి. ఇట్లా చెప్పడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు సంపనికే రెడీ అయిపోతారు. ఇదో పంచాయతీ అయిపోయింది. వ్యవస్థలు మొత్తం ఇట్లే తయారైనాయి. కొన్ని జంటలు ప్రియుల మోజుల వాడు ఇట్లా తయారైనాయి. ఇష్టం లేకపోతే, ఇబ్బంది అయితే, నచ్చకపోతే, ఉండలేకపోతే విడాకులు తీసుకొని ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళని పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. ఎందుకు ఈ సంపుడు? నేను ఒకటే చెప్తున్నా, మీరు చంపినా కూడా 100% మీరు చట్టానికి దొరకకుండా పోరు. 100% దొరుకుతారు. దానికంటే బెటర్ విడాకులకు అప్లై చేసుకొని బ్రహ్మాండంగా ఇద్దరు కలిసి కూర్చొని విడాకులకు సిగ్నేచర్ చేసి పోతే అయిపోతుంది. చేసుకుంటలేరా పెద్ద పెద్దోళ్ళు, డబ్బున్నోళ్ళు బాగా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా ఇష్టం లేకపోతే, నచ్చకపోతే విడాకులు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నేను పేర్లు చెప్పదలుచుకోలే, కానీ సినిమా ఇండస్ట్రీలో అలా సింపుల్గా. అమీర్ ఖాన్ అయితే ఇంకా మరి వద్దే అమీర్ ఖాన్ అయితే ఆయనకు 3 పెళ్ళిళ్ళు. నిన్న పెళ్ళి చేసుకున్నాడు. ఆ 3వ పెళ్ళికి మొదటి భార్యను పిలిచిండు, సెకండ్ భార్యను పిలిచిండు. అది అండర్స్టాండింగ్ అంటే అది. ఆయన చంపకపోవచ్చు, కానీ చంపించాలంటే పెద్ద విషయం కాదా? అది చెయ్యరు వాళ్ళు. అదే కరెక్టు. నచ్చకపోతే విడాకులు తీసుకొని ఎవరికాలు బతకాలి తప్ప ఇట్లా చంపడం మంచి పద్ధతి కాదు. ఇది భార్యలు కానీ భర్తలు కానీ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ నారాజు చేయొద్దు. మీ మాట వినలేదంటే వదిలేయాలి అంతే. పోయి విడాకులు తీసుకోవాలి. చట్టాలు ఉన్నది అందుకే కదా. సంపన్నరని చెప్తలేవు కదా చట్టాలు. సంపకుండానే అందరు స్వేచ్ఛగా ఎవరికి వారు హక్కుగా బతకనికనే మనకు చట్టాలు, కోర్టులు, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. దానిని వినియోగించుకోలేక ఇట్లా చంపుతున్నారు తెలివి తక్కువై. ఏం చేస్తాం? సినిమా ఇండస్ట్రీ వాళ్ళను మీరు ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి. తప్పదు. మనం రకరకాలుగా వాళ్ళని విమర్శిస్తాం కొన్ని విషయాలు, కానీ ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళని. సినిమా ఇండస్ట్రీనే కాదు, రాజకీయ పొలిటికల్ నాయకులు కూడా చాలామంది ఉన్నారు, బాగా డబ్బున్నోళ్ళు, వ్యాపారవేత్తలు. సింపుల్గా ఏం లేదు, పోయి విడాకులు తీసుకుంటారు, వేరే పెళ్ళి చేసుకుంటారు. అదే కరెక్ట్. చూస్తూనే ఉండండి మన తెలుగులో.